ఒక అడవికి సింహం రాజుగా, నక్క మంత్రిగా ఉండేవి. మృగరాజు చాలా మంచిది, కాకుంటే కాస్త అమాయకమైనది. ఒక రోజు అది నక్కను పిలిచి, నాకు కొంచెం అనారోగ్యంగా ఉంది. ఓ 2 రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటున్నాను. నేను ఆరోగ్యంగా లేనని పక్క అడవి జీవులకు తెలిస్తే మన అడవి మీద దండెత్తడానికి ప్రయత్నిస్తాయి. అలా జరిగితే మన జంతువులన్నింటికి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి నా అనారోగ్య రహస్యాన్ని ఎవరితోనూ చెప్పకు అని చెప్పింది. ఆ మాటలు విన్న నక్క గట్టిగా నవ్వింది. దాంతో సింహం, నా మాటలకు అసలు నీకు నవ్వెందుకు వస్తోంది? అని కాస్త కోపంగా అడిగింది. మృగరాజా, ఎప్పుడైనా రహస్యాన్ని నెమ్మదిగా చెప్పాలి, కానీ మీరు గట్టిగా చెప్పారు. పైగా ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పొద్దంటున్నారు. అందుకే నవ్వొచ్చింది అని బదులిచ్చింది నక్క. ఇక్కడ నువ్వు నేను తప్ప మరెవరూ లేరు కదా, అందుకే గట్టిగా చెప్పాను. అయినా ఎవరికి తెలుస్తుంది? అని సమర్థించుకుంది సింహం. మన చుట్టూ చాలా చెట్లున్నాయి, వాటికి చెవులుంటాయి, అవి వింటాయి అంది నక్క. అరే, నేను చెప్పింది నీకేదో కామెడీగా ఉన్నట్టుంది. చెట్లకు చెవులుండడం ఏంటి? నేను మాట్లాడిన మాటలు ఎప్పుడో గాలిలో కలిసిపోయి ఉంటాయి. అవి ఇతర జంతువుల వరకు చేరే ఛాన్సే లేదు అన్నది సింహం. సరే మృగరాజా, మీ రహస్యం నాకు మాత్రమే తెలుసు, కాబట్టి నేను మీ దగ్గరే ఉంటాను. మరే జీవికైనా మీరు చెప్పిన విషయం తెలిసిందో లేదో చూద్దాం అంటూ అక్కడే కూర్చుండిపోయింది నక్క. ఆ మాటలు విన్న సింహం, అలాగే చూద్దాం అంటూ దాని పక్కనే కూర్చుంది. కొంత సమయం గడిచిన తర్వాత, మృగరాజా, మీరు నీరసంగా ఉన్నారని తెలిసింది. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? అంటూ ఏనుగు అక్కడికి వస్తూనే అడిగింది. దాని మాటలకు ఆశ్చర్యపోయిన సింహం, ఇప్పుడు కొంచెం పర్వాలేదు అని బదులిచ్చి, ఇంతకీ నా అనారోగ్యం గురించి నీకెలా తెలిసింది? అని అడిగింది సందేహంగా. నేను ముందే చెప్పానుగా అంటూ సింహం వైపు చూస్తూ నవ్వింది నక్క. దాంతో సింహం కోపంగా చూసింది. అయ్యో, నేను మీ వద్దనే ఉన్నాను కదా, ఏనుగుతో నేనేం చెప్పలేదు అంది నక్క. నువ్వు చెప్పలేదని నాకు తెలుసు, కానీ దానికి విషయం ఎలా తెలిసిందా అని ఆలోచిస్తున్నా. అంది సింహం. మీరు అనారోగ్యంగా ఉన్న విషయం నాకు జింక చెబితే తెలిసింది అని చెప్పింది ఏనుగు. అదే సమయంలో అక్కడికి వచ్చిన జింక, మృగరాజా, మీ ఆరోగ్యం ఎలా ఉంది? అని అడిగింది. నేను బాగానే ఉన్నాను, కానీ ఆ విషయం నీకెలా తెలిసింది? అని ప్రశ్నించింది మృగరాజు. నాకు కోతి బావ చెప్పింది. అందది. ఆ తరువాత ఒకదాని వెనుక మరొకటి అడవిలోని జంతువులన్నీ మృగరాజును చూడడానికి వస్తూనే ఉన్నాయి. అన్ని జీవులు వచ్చాక, ఇంతకే మీకు ఈ విషయం మొదటగా చెప్పింది ఎవరు? అని చిరాగ్గా అడిగింది సింహం. ఇంకెవరు చెబుతారు? మీ గుహ దగ్గర చెట్టు మీద ఉండే కాకి చెప్పింది అని బదులిచ్చింది కోతి. అప్పుడే అక్కడికి వచ్చిన కాకి మృగరాజుతో, మీరు నక్కతో మీ అనారోగ్య విషయం చెప్తున్నప్పుడు నేను చెట్టు మీదే ఉన్నాను. వెంటనే ఎగురుకుంటూ వెళ్ళి కనపడిన అన్ని జీవులకు చెప్పుకుంటూ వచ్చాను అని చెప్పింది. ఇప్పుడు తెలిసిందా మృగరాజా, చెట్లకు చెవులుంటాయని? నేనెందుకు అన్నానో, రహస్యాన్ని చెప్పాలనుకున్నప్పుడు చుట్టుప్రక్కల గమనించిన తర్వాత చెప్పాలి, లేదంటే మనకే ప్రమాదం అన్నది నక్క. సింహం క్షణకాలం పాటు ఆలోచనలో పడింది. నువ్వు చెప్పింది నిజమే. ఇది నా ఆరోగ్యానికి సంబంధించినది కాబట్టి సరిపోయింది. మరే విషయమైనా అయి ఉంటే, అది శత్రువులకు తెలిసి ఉంటే మన ఉనికికే ప్రమాదం అంటూ తన తప్పును ఒప్పుకుంది. తరువాత నక్క చెవి దగ్గరకు వచ్చి నెమ్మదిగా, ఇక ముందు ఏ రహస్యాన్నైనా చిన్నగా, అది కూడా నీ చెవిలోనే చెబుతాను అన్నది సింహం గుసగుసగా. మృగరాజా, ఇది సరైన పద్ధతే అంటూ నక్క పడి పడి నవ్వింది. ఒక అడవిలో ఒక పెద్ద బావి ఉంది. అందులో ఉండే కప్పలు నీళ్ళలో దొరికి ఆహారం తింటూ హాయిగా బతికేవి. ఒకరోజు చిన్న కప్ప తన తల్లితో, అమ్మా అమ్మా, ఎప్పుడు ఈ బావిలోనే ఉండి బోరు కొట్టేసింది. బయట ప్రపంచం ఎలా ఉంటుందో నాకు తెలియనే తెలీదు. ఈ బావిలోంచి బయటకు వెళ్ళి
అక్కడి వింతలు విశేషాలు చూడాలని ఉంది. వెళ్ళనా అమ్మా? అని అడిగింది. అమ్మో, అక్కడ మనకు హాని కలిగించే జంతువులు ఉండొచ్చు, వద్దమ్మా. అంది తల్లికప్ప. తల్లికప్ప వద్దనడంతో చిన్న కప్ప మౌనంగా ఉండిపోయింది. మరుసటి రోజు బాగా దాహం వేయడంతో ఒక కోతి ఆ బావి దగ్గరకు వచ్చింది. నీళ్ల కోసం బావిలోకి చాదను వేసింది. అదే అదునుగా భావించిన చిన్న కప్ప ఆ బాల్చాలోకి గెంతింది. అలా అది నీళ్ల బాల్చాతో పాటు బావిలోంచి బయటకు వచ్చేసింది. తరువాత ఆ కప్ప గెంతుకుంటూ అడవిలో తిరగసాగింది. పచ్చని చెట్లు, రంగురంగుల పువ్వులు చూసి ఎంతో మురిసిపోయింది. ఆహా, ఈ పువ్వులు ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయి. బయట ప్రపంచం ఎంత బాగుంటుంది అనుకోలేదు. అర్రే, ఎంతకాలం ఈ ఆనందాన్ని నేను చాలా మిస్ అయ్యానే అనుకుంటూ సంబరంగా ఎగిరి గంతులు వేసింది. ఆ తరువాత ఆ కప్ప వెలుగుతున్న రంగురంగుల దీపాన్ని చూస్తూ ఆశ్చర్యపోయింది. ఓరి నాయనోయ్, ఏం ప్రపంచంరా బాబు ఇది. కళ్ళు మిరిమిట్లు కొలిపి కాంతిలో ఎవరైనా డాన్స్ చేయకుండా ఉండగలరా అనుకుంటూ ఆనందంతో డాన్స్ చేసింది. అలా చాలా సంతోషంగా అడవిలో తిరుగుతున్న ఆ కప్పను కాస్త దూరంలో ఉన్న పాము చూసింది. అది గమనించిన ఆ కప్ప, అమ్మ బాబోయ్, ఎంత పెద్ద పాము. ఆ పాముకి చిక్కాను, నమిలి మింగేస్తాది అని భయంతో పరుగులు తీసింది. ఆ పాముకి కనిపించకుండా పొదలమాటున దాక్కుంది. పాము వెళ్ళిపోయాక అది కాస్త ఊపిరి పీల్చుకుందో లేదో ఇంతలో చెట్టు కొమ్మ మీద ఉన్న గ్రద్ద కప్పను చూసింది. అమ్మో, దానికి దొరకకుండా పారిపోయి ప్రాణాలు కాపాడుకోవాలి అంటూ భయంతో పరిగెత్తింది. గ్రద్ద అక్కడి నుండి వెళ్లిపోయే వరకు ఓ గుహలో బిక్కుబిక్కుమంటూ గడిపింది. చివరిగా ఆ కప్ప, బ్రతికాన్రా నాయనా, ఆనందం మాట దేవుడెరుగు. ఇంకాస్త సేపు ఇక్కడే ఉంటే ప్రాణాలు పోయేలా ఉన్నాయి అనుకుంటూ అతి కష్టం మీద ఎవరికంటా పడకుండా వేగంగా వెళ్లి తనుండే బావిలోకి గబుక్కున దూకేసింది. తరువాత ఆ చిన్న కప్ప బావి బయటకు వెళ్లి ఇబ్బందులు పడిన విషయం తల్లికి తెలిసింది. చూడమ్మా, బయట ప్రపంచాన్ని చూడాలనుకోవడం తప్పు కాదు, కానీ రాగల ప్రమాదాలను అంచనా వేయకుండా తొందరపడి నిర్ణయం తీసుకోవడం సరికాదు. అందుకే మనం ఏ పని చేయాలనుకున్నా కాస్త ముందు వెనుకలు ఆలోచించాలి అని వివరించి చెప్పింది తల్లి కప్ప. తొందరపాటుతో ఇక ఎప్పుడు ఇలాంటి తెలివి తక్కువ పనులు చేయనమ్మా, ప్రమాదాలు కొని తెచ్చుకోను అని చిన్న కప్ప తల్లికి మాట ఇచ్చింది. ఒకానొక అడవిలో ఒక ఎలుగుబంటి ఉండేది. తనకు చాలా బలముందని దానికి మహాపొగరు. అడవిలోని జంతువులతో అనవసరంగా గొడవలు పెట్టుకునేది. వాటిని ఇష్టం వచ్చినట్టు ఏడిపించేది, చీటికి మాటికి హింసించేది. దాంతో అవన్నీ ఈ ఎలుగుబంటి పేడ ఎప్పుడు విరగడవుతుందిరా బాబు అనుకుంటూ ఎదురు చూడసాగాయి. ఆ అడవిలో సింహాలు, పులులు వంటి పెద్ద పెద్ద జంతువులు ఏమీ లేకపోవడంతో ఎలుగుబంటికి ఎదురే లేకుండా పోయింది. ఎలుగుబంటి ఒక రోజు అడవిలోని జంతువులన్నింటినీ పిలిచింది. ఈ అడవిలో నన్ను ఓడించే మొనగాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే నాతో పోటీకి రండి, వచ్చి నన్ను గెలవండి. లేకపోతే రేపటి నుంచి నేనే ఈ అడవికి రాజును. మీరంతా నేను చెప్పినట్టే వినాలి అని సవాలు చేసింది. అమ్మ బాబోయ్, దాంతో పోరాడడం అంటే పైకి ఫ్రీగా టికెట్ తీసుకున్నట్టే అని భయపడి జంతువులేమీ ముందుకు రాలేదు. దాంతో ఆ ఎలుగుబంటి, నాకు నేనే సాటి, నాకెవరూ లేరు పోటీ అనుకుని పడి పడి నవ్వుకుంది. అయితే ఆ అడవిలో ఒక తాబేలు ఉంది. అది చాలా తెలివైంది. ఎలాగైనా ఆ పొగరబోతు ఆట కట్టించి అడవిని కాపాడాలని అనుకుంది. వెంటనే అది ఎలుగుబంటి ముందుకు వచ్చి, ఓయ్ ఫ్రెండ్, నీతో నేను పోటీకి సిద్ధం అని సవాలు స్వీకరించింది. నీకు నాకు పోటీనా? నీతో నాకు పోటీ ఏంటరా బాబు? అని ఎలుగుబంటి నవ్వు ఆపుకోలేకపోయింది. అయినా పోటీ అంటే పోటీ జరగాల్సిందేనని జంతువులన్నీ అనడంతో అందుకు ఎలుగుబంటి అంగీకరించింది. అప్పుడు తాబేలు, ఓయ్ ఫ్రెండ్, మనం ఫేస్ టు ఫేస్ కొట్టుకొని
మొహాలు పచ్చడి చేసుకోకుండా ఒక వెరైటీ పోటీ పెట్టుకుందాం. అది ఎలాగంటే, ఒక తాడుని నేను కట్టుకొని ఈ చెరువులోకి దూకుతాను. నీకు నిజంగా అంత బలం ఉంటే నన్ను బయటికి లాగగలవా? అన్నది. ఆ మాటలకు ఎలుగుబంటి పడి పడి నవ్వుతూ, ఏంటి, నిన్ను నేను బయటికి లాగలేనా? గట్టిగా ఒక్క లాగు లాగానంటే చెరువులోంచి బయటపడమే కాదు, ఎగిరి సరాసరి ఆకాశంలోకి పోతావు. అన్నది వెటకారంగా. ఓయ్ ఫ్రెండ్, నీటిలో నన్ను ఎదిరించే మనగాళ్ళు ఎవ్వరూ లేరు. ఒక్కసారి ఆలోచించుకుని పోటీకి రా అని సలహా ఇచ్చింది తాబేలు. నా గెలుపుకి ఇంకా లేటెందుకు, నేను పోటీకి సిద్ధం. అని గర్వంగా అన్నది ఎలుగుబంటి. వెంటనే తాబేలు తనకు తాడు కట్టుకుని, ఓయ్ ఫ్రెండ్, నేను నీళ్లలో బాగా అడుగుకు పోతాను. చేతనైతే నన్ను లాగు చూద్దాం అని చెప్పి నీళ్ళలోకి మునిగింది. ఆ తాబేలు చెరువు అడుగు భాగానికి చేరిన తర్వాత ఒక పెద్ద బండరాయికి తాడును కట్టేసింది. చాప మిత్రులతో సరదాగా ఆటలాడుకుంటూ ఉంది. ఎలుగుబంటికి ఇదంతా తెలియదు కదా, దాంతో తాడును లాగడం మొదలు పెట్టింది. ఎంత లాగినా తాడు కొంచెం కూడా కదలలేదు. అబ్బా, ఏంటిది, ఎంత బలంగా ఉంది అనుకుంటూ మళ్ళీ మళ్ళీ లాగింది. బాబోయ్, ఏం తింటున్నావు బాబు, ఒక్క అంగుళం కూడా కదలలేదు. లాగి లాగి దానికి చేతులు నొప్పి పెట్టాయి. చివరికది దాన్ని పైకి లాగడం అటుంచి నేను చెరువులో పడేలా ఉన్నాను. హా, ఇంకా నా వల్ల కాదు, నేను ఓడిపోయాను అంటూ తలదించుకుంది. ఆ వెంటనే ఆ తాబేలు మరలా తాడును తనకి కట్టుకుని ఏమీ తెలియని దానిలా చెరువులోంచి పైకి వచ్చింది. హోస్, నీ బలమింతేనా? ఎన్ని రోజులు ఏదో పెద్ద వీరుని అనుకున్నానే. అంది నవ్వుతూ. అది విని చుట్టూ ఉన్న జంతువులన్నీ పడి పడి నవ్వసాగాయి. ఎలుగుబంటి మాత్రం సిగ్గుతో వాటికి మొహం చూపించలేక అడవి వదిలి పారిపోయింది. ఎలుగుబంటి బాధ తప్పడంతో అడవిలోని జంతువులన్నీ తాబేలును ఎంతగానో మెచ్చుకుని ఆనందంతో గంతులు వేశాయి. ఈ కథలో నీతేమిటంటే, చిన్నపాటి తెలివితో ఎలాంటి కష్టాల నుండైనా గట్టెక్కవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.